తో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ను దక్కించుకున్న రామ్ చరణ్ నెక్స్ట్ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద గ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చరణ్ నటిస్తున్నాడని తెలియగానే ఈ చిత్రంపై తొలి నుంచి బజ్ క్రియేట్ అయింది. RC-15 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఇంతకాలంగా వార్తలు వెలువడ్డాయి. కానీ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని రీసెంట్ గా టాక్ వినిపిస్తోంది. స్ట్రెయిట్ స్టోరీలో IAS అధికారిగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా యువకుని పాత్రను పోషిస్తున్నాడు. శంకర్ రూపొందించిన గత బ్లాక్ బస్టర్ అన్నింటిలో ఫ్లాష్ బ్యాక్లు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆయా చిత్రాల ఘన విజయానికి కూడా తోడ్పడ్డాయి. అంతకు మించి RC-15 లో ఫ్లాష్ బ్యాక్ ఉండబోతోందట. ఫ్లాష్ బ్యాక్ లో స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గా చరణ్ నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఫ్లాష్ బ్యాక్ లో హీరో చరణ్ కు తండ్రిగా, మధ్య వయస్కునిగా మరో క్యారెక్టర్లోనూ చరణ్ నటిస్తున్నాడట. ఓ విలేజ్ లో ఉండే నిజాయితీపరుడైన రాజకీయ నాయకునిగా రామ్ చరణ్ నటిస్తున్న సీన్ను ఇటీవల శంకర్ షూట్ చేశాడు. ఓ రాజకీయ పార్టీ నాయకునిగా చరణ్ పాల్గొన్న షూటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరించారట. దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఎంతో రిచ్ గా షూట్ చేసిన ఈ సీన్ RC-15 లో కీలక ఘట్టంగా ఉంటుందని చెబుతున్నారు.